రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 100 రోజుల పరిపాలన చాలా చక్కగా ఉంది. ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరి మీద ఎలాంటి ఒత్తిడి లేదు. రాజకీయ కక్షలైతే అసలు లేవు, పూర్తిగా లేవు. ప్రశాంతంగా ఎవరి పనులు ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ 100 రోజుల్లోనే మనకి విజయవాడలో వర్షాలు రావడం ఇవన్నీ చూసాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అంత త్వరగా నాకు తెలిసి గత 100 ఏళ్లలో ఇప్పుడు కూడా అలాంటి వర్షాలు అలాంటి వరదలు విజయవాడ గుంటూరు ఆ ప్రాంతంలో చూడలేదు. అలాంటి దాన్ని కూడా వెంటనే ప్రజలందరూ తృప్తి పడేటట్టు వాళ్ళందరూ కూడా ఇళ్లలో కూడా చివరికి వాళ్ళ ఇల్లు కూడా బుడదను కూడా క్లీన్ చేసిన సంఘటనలు చూసాం. ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం ఆంధ్రప్రదేశ్ అదృష్టంగా భావిస్తూ పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం 4000 రూపాయలు 1వ తేదీ వాళ్ళ ఇళ్ళకి చేర్చడం జరుగుతుంది. గతంలో ఉన్న ప్రభుత్వం చాలా చెప్పింది, పెన్షన్ ఇవ్వదు, ముసలివాళ్ళని ఇబ్బంది పెడతారు, ఆడ తీసుకొస్తారు, ఏం లేదు. ప్రశాంతంగా ఈరోజు 1వ తేదీ పెన్షన్లు అన్నీ కూడా అందరికి ఇళ్ళకి చేరుస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారని చెప్పి సందర్భంగా. అయితే మత రాజకీయాలకి పాల్పడుతున్నారు ఏదైతే కూటమి ప్రభుత్వం, ఒకవైపు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష అంటున్నారు, ఇలా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి, ఏమంటారు? మత రాజకీయం అనేది ఇప్పుడు ప్రతిపక్షం అనేవాళ్ళు ఏదో ఒకటి చెప్పాలా కాబట్టి చెప్తున్నారు. హిందూ మతం పట్ల ఎంత ప్రాధాన్యత ఇస్తారో మిగిలిన మతాల పట్ల కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ప్రజలందరూ ప్రశాంతంగా ఉంటారు. దీంట్లో ఇబ్బంది ఏం లేదు. కోర్టులు, సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా ఏం చేయాలో ఎలాంటి తీర్పు ఇవ్వాలో ఖచ్చితంగా అలాంటి తీర్పే వస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని 3 పార్టీలతో కలిసి ప్రజలకు మంచి సంక్షేమాన్ని మంచి పరిపాలన ఇస్తున్నారని చెప్తున్నారు. కానీ ఈ 100 రోజుల పరిపాలనలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి పోరాటాలు ఏమిటంటే తిరుమల లడ్డు గురించినటువంటి వివాదం ఒకటి, రెండోది మద్యం పాలసీల గురించి మేమేదో అరిచేతుల వైకుంఠం చూపిస్తున్నట్టుగా మాట్లాడడం తప్పితే ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఎటువంటి ప్రయోజనం ఇంతవరకు లబ్ధి చేకూరలేదు. స్టేట్ వైడ్గా ఇసుక చూసుకుంటే ఉచితం అని అన్నారు. నెల్లూరు జిల్లాలో ఇంకా అక్రమ దందా నడుస్తూ ఉంది. పైపెచ్చు ప్రజల కాడి నుంచి డబ్బులు వసూలు చేసుకునేదానికి మద్యాన్ని ఒక ఆదాయ వనరులుగానే చూస్తున్నారే తప్ప ఆ మద్యం వల్ల ప్రజలు ఎంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని అనుభవిస్తున్నారనే సంగతిని నేటికి ప్రభుత్వాలు గుర్తించలేకున్నాయి. మరి కూటమి ప్రభుత్వంలో భాగమైన పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమంలో అర్జీ స్వీకరణ చేయడానికి వచ్చిన ఆ అర్జీదారులలో కూడా విజయవాడలో వచ్చినటువంటి ఆ ఫ్లడ్ కారణంగా, విజయవాడలో ఎదుర్కొన్నటువంటి బెజవాడలో వచ్చినటువంటి ఆ వరదల కారణంగా ఎవరైతే నష్టపోయారో ఆ బాధితులు మాకు ఇంకా డబ్బులు జమ కాలేదు, మాకు ఇంకా డబ్బులు ప్రభుత్వం ఇవ్వలేదు, ప్రభుత్వం నుంచి మాకు ఇంకా ఎటువంటి పరిష్కార చర్యలు సహకార చర్యలు అందలేదని చెప్పేసి అని వరుసగా ఎల్లువలాగా అర్జీలు పెట్టుకుంటున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఊరికనే ఫోటో షూట్ చేసుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ ఆయన సినిమా షూటింగ్లకు ఆయనకి ఏదో వెళ్ళిపోతున్నాడు. కానీ ప్రజల మీద ఉప ముఖ్యమంత్రిని అనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన లేదు. 100 రోజుల ప్రభుత్వం గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా బాగుంది. 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సూపర్ 6 పథకాలు కూడా చాలా వరకు అమల్లోకి వస్తున్నాయి. అలాగే ఈ దీపావళికి కానుకగా మనకు ఉచిత బస్సులు కానివ్వండి, అలాగే సిలిండర్లు కానివ్వండి అన్నీ కూడా ఇస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం గత ప్రభుత్వంలో ఎంత లోటుపాట్లు జరుగుతున్నాయో, ఎంత అవినీతి జరుగుతుందో. కానీ ఇప్పటికే చాలా వరకు అమలుపరచాలి. కానీ విజయవాడలో వరద బాధితులు ఇదితో ఉండడం వల్ల ఆ వరద బాధితులకి అందరూ అక్కడ వాళ్ళకి సేవ చేయడము, వాళ్ళని ఆదుకునే పరిస్థితుల్లో మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి అందరూ అక్కడ ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా వరకు చురుగ్గా పనిచేస్తూ ఉంది. చూశారుగా, ఇవి నెల్లూరు జిల్లాలోని ప్రజల భిన్నాభిప్రాయాలు. కొంతమంది ప్రభుత్వంపై పాజిటివ్ యాంగిల్లో ఉండగా మరికొంతమంది మాత్రం ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత విఫలమవుతుందని చెప్పి ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రధానంగా తిరుమల లడ్డు విషయంలో మత రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ కొంతమంది చెప్తుండగా మరికొంతమంది గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నటువంటి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని చెప్పి మరికొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా యువత మాత్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలను మరింత మెరుగుపరచాలని డిమాండ్ చేస్తుంది. గృహిణీలు మాత్రం ఏదైతే
నిత్యావసర ధరలు భారీ ఎత్తున పెరిగిపోవడంతో ఇబ్బందికర వాతావరణం నెలకొంది. దాని మీద ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు విద్యార్థులు మాత్రం విద్యా అవకాశాలు ఏదైతే యూనివర్సిటీలు కావచ్చు, అదేవిధంగా పాఠశాలలు కావచ్చు, వీటన్నిటిని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు గత ప్రభుత్వంలో చోటు చేసుకున్నటువంటి అక్రమ కేసులు కావచ్చు, ఇతరత్రా కూడా ఈ 100 రోజుల్లో ఇలాంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం లేవు. అయితే సూపర్ 6 పథకంలో ఒక పెన్షన్ తప్ప మిగిలినటువంటి ఏ పథకాలు కూడా అమలుకు నోచుకోలేదని చెప్పి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ 100 రోజుల పరిపాలనలో విజయవాడలో చోటు చేసుకున్నటువంటి బుడమేరు వాగు వరద ఎఫెక్ట్కి కొంత ప్రభుత్వం నుంచి అక్కడ తక్షణ సాయం చర్యలు అయితే పూర్తిగా అందాయి. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లాల వారీగా ప్రత్యేక దృష్టి పెట్టాలని మరికొంతమంది కూడా కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ 100 రోజుల పరిపాలన పైన నెల్లూరు జిల్లాలోని పలువురు యువత, మహిళలు, అదేవిధంగా సూపర్ సిటిజన్స్ కూడా, సీనియర్ సిటిజన్స్ కూడా పూర్తి స్థాయిలో తమ అభిప్రాయాల్ని, భిన్నాభిప్రాయాల్ని తెలియజేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు నుంచి.